క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని మిత్రులారా, నేటి సువార్తలో యేసుక్రీస్తు శిష్యులను తన దగ్గరికి పిలిచి సువార్తను ప్రకటించమని బోధ చేస్తున్నారు. అయితే నేటి సువార్తను క్షుణ్ణంగా మనం ధ్యానించిన విధంగా, మొదటిది యేసు ప్రభు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించమని వారికి బోధ చేశారు. రెండవదిగా, యేసును అనుసరించడానికి వచ్చిన మనమందరము ఈ ఇహలోక జీవితాన్ని వదిలివేసి పేదరికాన్ని, దీనతను మనం అలవర్చుకోవాలని ప్రభు మనకు ఆదేశిస్తున్నారు. మూడవదిగా, సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు మనము సంచిని కానీ జోలని కానీ తీసుకొని పోకూడదని ప్రభు మనను గద్దిస్తున్నారు. ఎందుకంటే ప్రభువే మనకు ఆధారమని, మనం సేవ చేసే పనులలో ప్రజల ద్వారా మనల్ని పోషిస్తారని దీని భావన. మన పాత నిబంధనలో మనం ధ్యానించిన విధంగా, తండ్రి అయిన దేవుడు లేవీలను ఎన్నుకొని వారికి వారసత్వ భూమిని ఇవ్వలేదు, కానీ ప్రజలు అర్పించిన బలుల ద్వారా వారిని ఆదుకున్నారు, సంరక్షించారు. నాలుగవది, మనం ఉచితంగా పొందిన దానిని ఇతరులతో ఉచితంగా పంచుకోమని ప్రభువైన క్రీస్తు మనకు బోధ చేస్తున్నారు. అంటే ప్రభు యొక్క వరాలను, ఫలాలను మనం ప్రతిరోజు పొందుతున్నాం. దానిని మనము సరైన పద్ధతులు ఉపయోగించమని మనకి ఆదేశిస్తున్నారు. ఈ లోకంలో మనమందరము దేవునికి సాక్షులుగా ఉండమని ప్రభు తన వరాల ద్వారా మనకు బోధ చేస్తున్నారు. దేవునికి సాక్షులు ఉండాలంటే మనము ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలంటే ఆయనను అనుసరించాలి. ఆయనను అనుసరించాలంటే మనము ఆయన అర్థించాలి. అలా అర్థించినప్పుడే ఆయన యొక్క మేలులను, కృపను మనం దండిగా పొందగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది మనల్ని స్వీకరిస్తారు, ఇంకా చాలామంది మనల్ని నిరాకరిస్తారు. కొంతమంది దేవుని గురించి తెలుసుకోవాలని ఎంతో సంతోషంతో వారి ఇంటికి మనలను ఆహ్వానిస్తారు. అప్పుడు వారు మనం స్వీకరిస్తున్నారు, దేవుని వారి జీవితంలో ఆహ్వానిస్తున్నారు. మరి కొంతమంది మిమ్మల్ని హింసించి ధిక్కరిస్తారు, ఎందుకంటే వాళ్ళు యేసుని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి క్రైస్తవులైన మనమందరము ప్రభు యొక్క సువార్తను, పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆమెన్.